ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకున్న చంద్రబాబు పేదలపై కుట్రలకు తెగపడుతున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలు, మహిళలు సీఎం జగన్కు అండగా ఉన్నారన్న కోపంతో సంక్షేమ పథకాలకు నిధులు విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా తామంతా సీఎం జగన్ వెంటే ఉంటామని తేల్చి చెప్తున్నారు. దీని గురించి మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఆసరా, వైఎస్ఆర్ చేయూత, ఇన్పుట్ సబ్సిడీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలకు నగదు అందకుండా చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యల వల్ల పోయింది. దీనిపై మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కొంతమంది మహిళలు ఉన్నారు. మేడం చెప్పండి, చంద్రబాబు నాయుడు పాల్పడుతున్న దుర్మార్గాలను ఏ విధంగా చూస్తారు? పేదలకు అందే నగదును అందకుండా ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకుని చేయడాన్ని ఏ విధంగా భావిస్తారు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మహిళల పట్ల ఒక కిరాతకమయంగా చేస్తున్నాడంటే, ఎందుకంటే ఈరోజు మహిళా పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి అటు సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చూస్తూ ఈరోజు మహిళా పథకాలు అయితే వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, జగనన్న తోడు కానివ్వండి, జగనన్న ఆసరా కానివ్వండి, ఈబీసీ నేస్తం కానివ్వండి, అలాగే రుణమాఫీ కానివ్వండి, ఇలాంటి పథకాలు ఎన్నో ఇస్తుంటే 4 సంవత్సరాలు కూడా ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఈరోజు ఒక కొడుకుగా చూసుకుంటూ ప్రజలందరూ మహిళలందరూ చూస్తున్న తరుణంలో ఈ ఎలక్షన్ వచ్చిన తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు దూరం చేయాలనే లక్ష్యంతో ఈరోజు వైఎస్ఆర్ చేయూత అనేది ఆయన బటన్ నొక్కినా సరే ఈరోజు ఇవ్వకుండా అడ్డు పెడుతున్నటువంటి నీచ సంస్కృతి ఉన్న చంద్రబాబు నాయుడికి 27 లక్షల మందికి చేయూత అనే పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్టు మహిళలు ఉన్నారండి ఆంధ్ర రాష్ట్రంలో. ఆ మహిళలందరికీ కూడా ఒక్క పైసా కూడా అందకండి ఈసారి నేను చెయ్యాలి, అక్కడ ఓటు పడకూడదని లక్ష్యంతో పనిచేశారు. ఇప్పుడు పేద ప్రజలు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు చేయూత, ఆసరా, విద్యా దీవెన, రుణమాఫీ ఇవన్నీ ఒక 5 పథకాలు డీబీటీ ద్వారా రిలీజ్ అవ్వాల్సిన అన్నీ ఆపేశారు. ఫీజు రియంబర్స్మెంట్ని ప్రతి 3 నెలలకు ఒకసారి విద్యాదీవెన కింద మార్చి ఇవ్వడం జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ టైం అప్పుడు కాలేజ్ వాళ్ళు కూడా ఇబ్బంది పడటం, మాకు వస్తుందా లేదా అనే విధంగా ఉండటం, పిల్లల మీద టార్చర్ ఎక్కువైపోవడం, అలాగే మహిళలు రుణమాఫీ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతిదీ కూడా అలాగే ఉంటుంది. ఫంక్షన్ ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెట్టారు. ఆయన వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఫంక్షన్ ఇవ్వకుండా ఆపేశారు. అంతేకాకుండాని ఆసరా, వైఎస్ ఆసరా ఇవ్వకుండా ఆపేశారు. అంటే ప్రతి కూడా అడ్డుకుంటున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల ద్వారా వచ్చే పథకాల ద్వారా ఆపేస్తే వారికి ఓటు వేయరేమో అనేసి అనుకుంటున్నారు. కానీ కాదు, ఎప్పటికైనా సరే కానీ మాకు వచ్చేది మాకు చంద్రబాబు నాయుడు గారు కాదనేసి జగన్మోహన్ రెడ్డి గారే 175 మన ఏపీ రాష్ట్రానికి ఆయనే మెయిన్ లీడర్గా ఉంటారనేసి, డైనమిక్ లీడర్గా ఉంటారనేసి దేవుడు నిర్ణయించిన ఒక ఏకైక ముఖ్యమంత్రిగా ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని మేము మహిళగా నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఏదైతే పేదల మీద ఒక కుట్ర పన్ని డీబీటీ ద్వారా నగదు అందకుండా చేస్తున్నారో వారందరూ ఉసురు కూడా తగులుతుందని, మహిళలంతా కూడా లేదంటే పేదలంతా కూడా చంద్రబాబు నాయుడిని కాదని జగన్మోహన్ రెడ్డికి దగ్గర కావడం వల్ల చంద్రబాబు నాయుడు ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారని, చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని సీఎం కాకుండా ఆపలేరని, తామంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉంటామని ఇక్కడున్న మహిళలంతా చెప్తున్నారు. కెమెరామెన్ సత్యతో నాయుడు, గాజువాక నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.